వన్స్ అగైన్ వెల్కమ్ యూ ఆల్. అందరినీ దేవుని యొక్క మహాకృపలో యొక్క ప్రశస్తమైన నామం మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. మన జీవితంలో ఈ కొత్త సంవత్సరం ప్రవేశించిన తర్వాత దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు, ఈ విధంగా దీవించబడుతున్నాడు అనే మెసేజ్లు వింటున్నాం కదండి. వీఆర్ లిజనింగ్ ఇన్ ద న్యూ వీక్స్ ఆఫ్ దిస్ ఇయర్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ అండ్ ఇంక్రీజ్ అండ్ గాడ్ ఈస్ సంథింగ్ ఆల్వేస్ లైక్ ఎంకరేజింగ్. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, పోయిన సంవత్సరం దేవుడు మనకు నమ్మకంగా లేడా? పోయిన సంవత్సరం దేవుడు మనకు దీవించలేదా? కదా. ఇట్ ఈస్ నాట్ దట్ గాడ్ డిడ్ంట్ బ్లెస్ us ఇన్ ద ప్రీవియస్ ఇయర్, బట్ ద ప్రామిస్ ఇస్ దట్ దిస్ ఇయర్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ మోర్ ఇన్ అవర్ లైఫ్స్, రైట్? సో వాక్యంలోకి వెళ్తే, ప్రపంచంలో మంచి మంచి వాళ్ళు, గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి. బాగా డబ్బు ఉన్న వాళ్ళు, ఓన్ ఫ్లైట్స్ ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, కార్లు, ధనం బోల్డ్ అంత ఉంటుంది, బ్యాంక్ బ్యాలెన్స్ బోదంతా. ఎంతమంది ఉంటారు? వాళ్ళందరూ మనం గుర్తుపెట్టుకోగలమా? కదా. దెర్ ఆర్ లాట్ ఆఫ్ రిచ్ పీపుల్, గ్రేట్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్, దోస్ హూ అచీవ్డ్ సో మచ్, అండ్ దే ఇఫ్ యూ థింక్ అబౌట్ దేర్ గ్రేట్నెస్, వాట్ రియలీ త్రూ విచ్ దే బికమ్ గ్రేట్, we really don't meditate on them, we don't learn anything from them. But there are some other great people in this world, those who achieved something, and they are counted as a great people in the sight, even in the sight of the Lord. దేవుని దృష్టిలో కూడా గనులుగా, దీవింపబడిన వారుగా. మరి మనం ఏ కోవకు చెందుతాం? లోకం దృష్టిలో గనులుగాను గొప్పవారుగా ఉండకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో అయితే మనం గనులుగాను గొప్పవారంగాను ఉండడానికి వీలుందా లేదా? మనం ధన్యులు అంటున్నాం కదా. we say that we are blessed. Blessed means what? You are counted, you are the children of God. Those who have God as their God, the Lord as their Lord, they are the blessed people. కదా. విలియం కేరీ అని ఒక గొప్ప మనిషి, ఎంతమంది విన్నారు ఆ పేరు? విలియం కేరీ, రైట్? అతను చెప్పిన ఒక్క మాట, ద వన్ సేయింగ్ దట్ హీ సెడ్ దట్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని నుండి గొప్ప కార్యాలు ఆశించు, దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టు. ఈ యొక్క మనిషి గురించి మనం విన్నాం, కానీ చాలా విషయాలు అది నేర్చుకుంటే ఒక మనిషి, సాధారణమైన ఒక మనిషి ఎంత గొప్ప కార్యాలు దేవుని కొరకు సాధించగలడా అనిపిస్తుంది. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈరోజు మనం కూడా దేవుని దృష్టిలో గనులమే, మనం కూడా దేవుని కొరకు ఘనంగా జీవితం మనం జీవించగలం. అతను సాధారణమైన ఒక మనిషి, అతను పడిన వ్యక్తిగత బాధలు పక్కన పెడితే దాని గురించి వివరించట్లేదు, కానీ 6 భాషల్లో బైబిల్ను సంపూర్తిగా తర్జుమా చేశారు. ఎన్ని భాషలు అండి? 26 భాషల్లో కొత్త నిబంధన సొంతంగానే తర్జుమా చేయగలిగాడు అతను. సెరంపూర్ అనే ఒక పెద్ద క్రైస్తవ విశ్వవిద్యాలయం స్టార్ట్ చేశాడు. తర్వాత సతీ సహగమనం అనే ఒక దురాచారాన్ని ఆయన రూపుమాపగలిగాడు. చెప్పుకుంటూ పోతే చాలా, జీవశాస్త్రంలోని, వృక్షశాస్త్రంలో ఆయన సాధించినవి కొత్త కొత్త విషయాలు అనేకమైన ఉన్నాయి. విలియం కేరీ అచీవ్డ్ లాట్ ఆఫ్ థింగ్స్. He translated the complete Bible into 6 languages, and the Bible into New Testament and the other parts of Bible into 26 languages, a single mandate. And he could able to establish a Christian university, first Christian university in the world, in India, and he eradicated the burning of women after her husband death, Sati Sahagamam in India. And he was a biologist. He found a lot of things in the biology. If you keep on saying that, if a person can achieve great things, ఇది మన సమకాలీనం కాకపోయినా మనకు దగ్గరలో ఉన్న మనిషి జీవితం నుంచి మనం వింటున్నాం. సో ఒక మనిషి గొప్పతనాన్ని దేనితో మనం నిర్వచించగలం అంటే, మనిషి రీతిగానే సంపాదించిన పేరు ప్రఖ్యాతులు, డబ్బు, తర్వాత ఆస్తులు, పాస్తులు. కానీ దేవుని దృష్టిలో మనం ఏమి సాధించామన్న దానికన్నా ఎలా జీవించాము అనేది దేవుని దృష్టిలో ఘనంగా ఎంచబడుతుంది. How God looks a man is great or not by the name and fame that you got it, the things that you achieved it. How God looks as great is that not by what you achieved, but how you lived. సో మన జీవితం ఎలాగున్నది, నేను ఎందుకు మొదలుపెట్టినప్పుడు దేవుని ఈ కొత్త సంవత్సరంలో ఎలాగుండాలి, దేవుడు ఆశీర్వదిస్తాడు, మనం ఉప్పొంగిపోతున్నాం, ఆమె ప్రభావం ఇంకా గొప్పగా దీవించినది మంచిదే. కానీ ఈ జీవితం అంతా జీవించి, అంతా సంపాదించి, ఒక మంచి ఉద్యోగం, ఇప్పుడు మన కాంటెక్స్లో తీసుకుంటే అమెరికా వచ్చాము, ఒక మంచి ఉద్యోగం, తర్వాత ఒక మంచి స్థిరపడడం, కార్లు, బంగ్లా, దేవుడు మనల్ని దీవించాడు అని అనుకుంటే మనంత ఫూల్స్ ఎవరు లేరు. ఎందుకంటే మీ సంపాదించినవన్నీ ఎవరి కోసం? మన కోసమే. కానీ దేవుడిచ్చిన ఈ చిన్న బతుకులో దేవుని కొరకు ఎలాగ జీవిస్తున్నాం అనే దాని మీద మనం దృష్టి పెట్టగలిగితే, ఆ విధంగా జీవించగలిగితే వచ్చేవన్నీ మనకు వస్తుంటాయి. అవి ఆగవు. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుంది?
ఆయన నీతిని, రాజ్యాన్ని ముందు వెతకండి, అప్పుడు ఇవన్నీ మీ వస్తాయని వాక్యం చెప్తుంది కదా. సో మనం వెతకవలసిందంటే ప్రయారిటీ ఇవ్వకపోతే మన జీవితంలో ఘనమైన విషయాలు మనం సాధించలేం. ద గ్రేటెస్ట్ లైఫ్ దట్ వీ కెన్ అచీవ్ ఈస్, ఇట్స్ ట్రూ దట్ గాడ్ బ్లెస్సెస్ us, but we are not living only for the material blessings or the name or fame or achievements, but we should live with the attitude that the purpose God has called us, we live with that, because he promised us, if you seek my kingdom, and these all things will follow you. So your car, your bungalows, your good new appointments, and everything is a part of the package, but that is not the package. The original intention of God for you and me, that we may be counted as a great person in the sight of the Lord. యోబు అనే ఒక భక్తుడు ఉండేవాడు కదండి. అతను దేవుని దృష్టిలో గనుడిగా ఎంచబడ్డాడు. ఆయన గురించి జోబ్ వాస్ కౌంటెడ్ as a great man in the sight of the Lord. From the mouth of the Lord has said. Please turn to Job chapter 1:8. Job chapter 1:8, God is testifying that, అందులో దేవుడు యోబు గురించి మాట్లాడిన మాటలు ఏంటంటే, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడను దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు. There is none like him on the face of the earth. What a testimony it is. There is none like him. So on what based God called him that there is none like him? Is it because of the అతను సంపాదించిన ఆస్తుపాస్తులను బట్ట, మనుషులను బట్ట, దాసదాసీలను బట్ట, వాటిని బట్టి గొప్పవాడు అన్నాడా, మంచివాడు అన్నాడా, లేదంటే తను జీవించిన జీవితం బట్టి, యథార్థతను బట్టి, నమ్మకత్వం బట్టి, దేవునిపై ఉన్న ఆయన ప్రేమను బట్టి అన్నాడా? సో వాట్ మేక్స్ ఏ క్రిస్టియన్ గ్రేట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ హౌ యూ అండర్స్టాండ్ యువర్ లైఫ్ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ గాడ్, హౌ గాడ్ సీస్ యూ, హౌ గాడ్ వాంట్స్ యూ. It is true that you have to achieve so many things. That is why we are born. We are born to achieve something according to God's will, but not what we need or what we want. So ఈ విధంగా చూసుకుంటూ ఒక వ్యక్తి జీవితం మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. I want to present a person's life in here to this morning, so that we can learn few things, how a person can be counted as a great person in the sight of the Lord. దావీదు, బాలుడైన దావీదు, చిన్నవాడు, గొల్లియాతుని చంపుతూ ఒక్కసారిగా నేషనల్ హీరో అయిపోయాడు కదండి. ఒక్క మనిషిని ఒక గులకరాయితో చంపి ఉన్నట్టుగా అయిపోయాడు. ఎవరు సాధించలేని గొప్ప విజయాలు సాధిస్తుండగా అతను చూపిన పనితనం, అతను చూపించిన జీవితం, అంటే కొన్ని రకాల ఆయన యొక్క స్వభావం అతని జీవితంలో గొప్పవాడుగా చేసింది. ఒక గొల్లియాతుని చంపడం ద్వారా మాత్రం గొప్పవాడు అవ్వలేదు, కానీ తన జీవితంలో ఏ విధంగా తను విషయాలను అర్థం చేసుకున్నాడు, ఏ విధంగా ప్రవర్తించాడో దాన్ని బట్టి గొప్పవాడుగా అయ్యాడు. David was a small boy, all of a sudden became national hero just because of a stone and a great giant, right? The stone didn't make him as a great person, but he didn't stop with that greatness that he achieved. But through his behavior, through his understanding his life, through understanding God, he could become a great person in the sight of the Lord. Now, my point is this. Even ordinary people like us, అతి సామాన్యులైన మనం కూడా దేవుని దృష్టిలో గనులుగా ఎంచబడగలం. Amen? Even you are so minute person in this world, or you may be less than somebody else, however you count yourself, but it is true that in the God's sight you can be counted as a great person. Please turn to me, John, 1 Samuel chapter 18. From this chapter we will be meditating upon David's, in this one chapter so many things are written about David. ఈ ఒక్క 18వ అధ్యాయంలోనో, మొదటి సమయాలు 18వ అధ్యాయంలో దావీదు గురించి విచిత్రమైన అనేకమైన సంఘటనలు తన జీవితంలో జరిగినాయి. వాటిని మన ఉదాహరణగా తీసుకుంటూ అతని జీవితంలో ఏ విధంగా గొప్పవాడయ్యాడనే విషయాలు మేము ముందుంచుకుందాం. ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు నా అర్థం ఏంటంటే దావీదు కథ చెప్పడం కాదు. ఏదో దేవుడు మీ జీవితంలో మార్పు కలిగించుకోవాలి, మీరు దాన్ని ఆశించాలి, దాన్ని పాటించాలని దేవుడు ఆశిస్తున్నాడు కాబట్టి దావీదు జీవితం మీ ముందు పెడుతున్నాను. ఇట్ ఈస్ నాట్ దట్ ఐఎమ్ టెల్లింగ్ ద స్టోరీ ఆఫ్ డేవిడ్. It is the Holy Spirit is the one who want to minister to you and want to tell you, touch the areas that where you need to rectify yourself, where you need to make yourself as a better. No, verse 5 says that, 5వ వచనంలో ఏముందంటే, తాను పంపిన చోటకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొనుచు వచ్చెను. Wherever he was sent, he worked with diligence. You know, there's a greatness through his behavior, how he behaved, whatever is given to him. అంటే తన ప్రవక్తన ద్వారా తన గొప్పతనం సాధించాడు. దావీదును ఉద్దేశించి ఇదే మాట 3 సార్లు రాయబడింది.
ఏ విధంగా సుబుద్ధి కలిగి పనిచేస్తాం, సుబుద్ధి కలిగి పనిచేస్తూ వచ్చాడని. ఈ పరిస్థితి ఈ ఒక్క ప్రవక్తను మన ఆధారంగా తీసుకుంటే ప్రవక్తనలో 3 విషయాలండి. ఒకటేంటంటే ఆధిక్యత కలిగినప్పుడు తను ఎలా ప్రవర్తించాడు, సమస్యలు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాడు, అవకాశాలు కలిగినప్పుడు ఎలా ప్రవర్తించాడు. ద బిహేవియర్ ఆఫ్ డేవిడ్ వాజ్ డిపెండ్ అపాన్ 3 things. One is how he behaved when there is a promotions in his life, or when he behaved, no, how he behaved when he faced the problems, and how he behaved when there are opportunities. సో మన జీవితంలో కూడా ఇవి వస్తుంటాయి. ఒక్కోసారి అవకాశాలు వస్తుంటాయి, అవమానాలు వస్తుంటాయి, ఒక్కోసారి మనకి ఇబ్బందులు కూడా వస్తుంటాయి. ఇలాంటప్పుడు మన ప్రవర్తన విధానం ఎలా ఉంది? దెర్ ఇస్ అ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, no, we can act most of the time, so people cannot know who we are, because people can see only what you are acting, but you cannot hide your actions when you react, because reaction will show who you are really. సో మనం చక్కగా ప్రవర్తిస్తాం. అందువల్ల నార్మల్గా అనకూడదు, కానీ సంఘానికి వచ్చే వాళ్ళందరూ వేషధారంతో వస్తారు. మోస్ట్ ఆఫ్ ద చర్చెస్ ఆర్ ఫిల్డ్ విత్ ద పీపుల్ దోస్ హూ యాక్ట్. Praise the Lord, brother. How are you? Good. Amen. Praise the Lord. But we are not what we are in the church. Once you are out of the church, you behave what you are. When you get angry with your wife, or when somebody did something that you didn't like it, how you react. So your reactions will show who you really are. But David made sure that his reactions and actions are always the same, because his parameter is God. He is standing in the presence of the Lord. So దావీదుకి ఆధిక్యతలు వచ్చినాయి. అన్నీ అది వచ్చినప్పుడు కూడా తను స్వరంతో తగ్గింపు కలిగి ఉన్నాడు. ఆధిక్యతలు ఏంటి? నిన్నటి వరకు గొర్రెలు కాపరిగా ఉన్నవాడు ఈరోజు రాజ విద్వాంసుడు అయిపోయాడు, సంగీత విద్వాంసుడు అయిపోయాడు. వాట్ ఈస్ ద ప్రమోషన్ హీ గాట్ ఇన్ హిస్ లైఫ్? అంటిల్ హీ వాజ్ ఎ షెఫర్డ్ బాయ్ ఇన్ ద జంగల్, బట్ టుడే ఆల్ ఆఫ్ సడన్లీ బికెమ్ ఏ డైరెక్టర్ ఆఫ్ మ్యూజిషియన్స్, ఆర్ లైక్ ఎ మ్యూజిషియన్ ఫర్ ద కింగ్ ఇన్ ద ప్యాలెస్. సో హీ గాట్ ఏ ప్రమోషన్. హిస్ ప్రమోషన్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్? Good is not bad. Nothing is bad. Every good thing from the Lord. But how you react to when God gives you something shows that your real condition, which God is. That is what exactly we meditate on the Bible. We meditate upon the word of the Lord. ఎంతటి విధేయత అంటే దావీదు ఎంతటి విధేయత కలిగి ఉన్నాడో, అంటే గొర్రెలు కాపరి రాజ విద్వాంసుడు అంటే సంగీత విద్వాంసుడు అయినా ఎంతటి విధేయత కలిగి ఉన్నాడంటే 5వ వచనం చూసినప్పుడు సుబుద్ధి గలవాడే ప్రవర్తించడం చూసి ఎవరు చూశారు? సౌలు చూసి మరి అధికంగా భయపడినంట. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఇన్ verse 5 says that because he acted with obedience and such good nature, Saul was afraid of him. అంటే ఒకని మంచితనం ఇంక ఇతరులను భయపెట్టేంతగా మంచితనం ఉందంటే ఎప్పుడైనా విన్నారా మీరు? Did he ever listen? A person is so good, so people are afraid of him. So what a goodness that he is shown. So సౌలు అంటే దావీదు యొక్క స్వచ్ఛమైన తగ్గింపు మనకి స్వభావం మనకు కనిపిస్తుంది. అంటే ఒకటి మనం అర్థం చేసుకోవాలంటే మనం సాధించిన విజయాలు ప్రతి వెనుక గర్వం అనే ఒక గొయ్యి ఉంటుంది. బిహైండ్ అండ్ జస్ట్ నియర్ టు ది ఎవ్రీ సక్సెస్ దట్ యు సక్సీడెడ్ ఆర్ అచీవ్డ్, ఇమ్మీడియట్లీ దెర్ విల్ బి ఏ పిట్ కాల్డ్ ఏ pride that is it can cause you that you can fall. Bible says that the pride walks ahead of. సో విజయాలు సాధించడం, మనం పొందుకోవడం అన్నీ మంచిదే. ఈవెన్ దేవుడిచ్చిన దీవెనలు కూడా పడిపోవడానికి ముందే నడుస్తుంది, గర్వం నడుస్తుంది. తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండా జాగ్రత్త పడగలను. ఈ 1 Corinthians chapter 10 verse 12 Paul says that those who are thinks that they are standing have to be careful they should not fall. సో దేవుడిచ్చిన ఆశీర్వాదాలు విజయాలు కూడా మనకు గర్వాన్ని కలిగించవచ్చు. నా అంతటా గొప్పవాడు ఎవడూ లేడు. కానీ దావీదుకు ఏం చూస్తున్నాం అంటే తన వినయ విధేయతలు అనేవి ప్రతిసారి మన తను చూపించాడు. సో వన్ ఆఫ్ ద గ్రేట్ రీజన్ ఫర్ డేవిడ్స్ గ్రేట్నెస్ ఈస్ దట్ even though he got the blessings or appointments or promotions, whichever it may be, he always made sure that he maintains his humbleness. The second thing is that promotions, problems నుంచి ఇప్పుడు ఏమొచ్చింది? ప్రమోషన్ నుంచి ఏమొచ్చింది? ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఒక్కొక్కసారి మన ప్రమోషన్స్ వస్తాయి, కానీ దాని వెనుక మనకి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. నేను ఇలా మాట్లాడుతుంటే మీకు తగ్గట్టుగా మీరు అన్వయించుకోవచ్చు. ఇక్కడ ఏముందంటే దావీదు మునుపుడి వలన వీణ పట్టుకొని 10 నుంచి 11 వచ్చిన వరకు verses 10 and 11 it says that దావీదు మునుపుటిలాగానే వీణ పట్టుకొని వాయించను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుతుననుకొని సౌలు ఆ ఈటను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకున్నాడు. ఇక్కడ ఏమైందంటే దావీదుకు ప్రమోషన్ వచ్చింది, ఆ ప్రమోషన్తో పాటు ప్రాబ్లమ్స్ వచ్చినాయి.
Anytime that we receive kind of some good things, we are always careless to notice what else come with the package. It is not always the bed of roses, right? బట్ దావీదుకి ఏమైంది అంటే, ఇక్కడ హత్యా ప్రయత్నం జరిగినప్పుడు దావీదు ఏం చేశాడు? పారిపోయాడా? ఒక్కసారి కాదు, 2 సార్లు దాని సౌలు తన అసూయను చూపించి, ఎంతవరకు అంటే చంపేంచేంతవరకు. సౌల్స్ the hatedness towards David reached a stage where he wanted to kill him. He tried to kill him twice. But what was the David's reaction? If it is me, I'll say tata bye bye. I don't want this palace work. I'll go back. We want only good things in our life. When God blessed you, given promotion, praise the Lord. No, I'm not saying it's wrong. We testify, we do everything. But when problem comes, we may say, no, this is not God's will. వాక్యం ఏం చెప్తుందంటే, ఈ సందర్భంలో నాకు గుర్తొస్తుంది ఒక వాక్యం అంటే ప్రసంగి 10:4. I remember one verse at this moment, that Ecclesiastes chapter 10:4. It applicable for all of us. Please turn. Ecclesiastes chapter 10 verse 4. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల, if your boss get angry on you, what are you supposed to do? Say resign, bye bye, go. No, you leave and go to search for other job. No, the Christian mentality, Christian behavior should be different than what the world does. ఇక్కడ ఏముంది? చివరిలో ఓర్పు గొప్ప ద్రోహ కార్యం జరగకుండా చేస్తుందంట. The patience achieves the great things in your life. సో దావీదు ఏం చేశాడు? ఓర్పుగా ఉన్నాడు. అది ఎటువంటి ప్రయత్నం? సౌలు తిట్టలేదు, ఏం చేయలేదు, చంపడానికి ప్రయత్నించాడు. నేనైతే ఏం చేస్తానంటే, బతుకుంటే చెప్పండి, తెలుగు వాళ్ళు చెప్పండి, బతుకుంటే ఏం చేయదు? ఏం తిని బతకొచ్చు? బలుసాకు తిని బతకొచ్చు. తెలుగు సేయింగ్, ఇఫ్ ఎట్ ఆల్ యూర్ అలైవ్, యూ కెన్ ఈట్ సమ్ లీవ్స్ అండ్ లివ్. బట్ ఐ డోంట్ వాంట్ దిస్ ట్రబుల్. నో, ఈవెన్ when you are going through the problems, you should accept that this is all a package of God, what gives. God, it don't, our perception about God is for many people is wrong. God only blesses us. No, there will be other side of the blessings. But what is the God's ultimate purpose for you? What is the God's will for you? So that you will become like Christ at the end. That is what everything else happening. Romans 8:28 says that everything works together so that you will be transforming into goodness. Now, the good things may happen. What is the good thing? What is the best thing that God has for you? Either you are IT, or you're in a medical field, whichever it may be, whatever it may be, all that you're aiming at, and all that is comes along with that is that God wants you to transform into the likeness of Christ. More than what you achieve, what you become is important. Please note my words. Always this is a tagline of my life, that it's not what you do, but what you are happening to you while you're doing. That means how you're transforming into the person is the aim of the Lord. Your aim may be what I will achieve, how many souls I will win, how many churches I will build, how much promotion I will get, how many digits I can have the savings. These are maybe your goal, but these all nullifies when you think about the what God wants from you. So David behaved, even samasyalu vachinappudu, even when there are troubles, he stood strong. Why? He believed God is the one who is doing all the things. If God is the one who brought you from the ship and put you in the palace, it is God. And in the palace, when you find inconvenient, you should still believe that God is the one who put me here. I should stand still. So problems should not decide where you have to move or when to move. You wait for the Lord to make you to move, right? మూడవది 30వ వచనంలో verse 30 says that, ఇది ఫిలిస్తీయులు సర్దార్లు యుద్ధమునకు బయలుదేరుచు వచ్చారు. వారు బయలుదేరినప్పుడల్లా దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించు రాగా సౌలు సేవకులందరికంటే అతనికి బహు ప్రసిద్ధి కలిగింది. David became more greater because the way that he believed. Now he got privileges to go for the warfare and conduct wars. ఇక్కడ why should he go for the war is that king offered him, if you go to the war and win the fight against Philistines, you can marry my daughter. సో మీ కాలం ఆయన నా కుమార్తెను నీకు ఇచ్చేస్తాను, వెళ్ళి యుద్ధానికి వెళ్ళమన్నాడు. ఇప్పుడు అవకాశాలు వచ్చినాయి. ఎటువంటి అవకాశం? ఇచ్చిన అవకాశం వెనక ఇచ్చిన వాడికి దురుద్దేశం ఉంది. ఎందుకంటే యుద్ధంకి వెళ్తే పోతాడని కదా. ద మ్యాన్ హూ గివెన్ హిమ్ ద ఆపర్చునిటీ హ్యాడ్ ఎ బ్యాడ్ ఇంటెన్షన్ దట్ హీ కెన్ గో టు వార్ అండ్ డై. వాట్ ఎవర్ మే బి ద ఇంటెన్షన్, బట్ డేవిడ్ యూజ్డ్ ఇట్ వెరీ వెల్. సో
whenever God is giving opportunities, even they don't look like that you can handle them, but if you believe it is from the Lord, you can behave well. So David behaved well much and he became much greater. సో సౌలుని ఇప్పుడు సౌలుకు అల్లుడయ్యాడు కాబట్టి, అంటే అయ్యే అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేయొచ్చు? మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగినట్టు వెన్నుపోటు పొడిచి మామని చంపి ఇతను సింహాసనం ఎక్కొచ్చు కదా. So David got a good opportunity that he could, because people loves him, everybody loves him, so that he can dethrone Saul and become king. But he didn't do anything such things, but he waited upon the Lord even when there are privileges to uplift himself. Sometimes we get privileges that we can be lifted up because people praising or everybody saying you are very good, this and that, but you have to wait patiently for Lord to lift you up. So this is the, not a, ఒక మాట చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, తెరవబడిన ద్వారాలన్నీ దేవుడిచ్చే అవకాశాలు కాదు. ఓకే, ఎవ్రీ ఓపెన్ డోర్ ఈజ్ నాట్ ద ఆపర్చునిటీ దట్ గాడ్ గివెన్, అండ్ ఎవ్రీ ప్రివిలేజ్ దట్ యు గెట్ ఇట్ ఇస్ నాట్ గాడ్స్ టైమ్ ఫర్ యూ. Either privileges or the open doors, we normally jump into the situations because somebody is good or something is open. But we have to realize that through the Davids and also in our life, sometimes God tests us how we are using our brains. Lord, give me the indication. Is it from you or not? David understand God so well that so he behaved in every situation, either when he got promotions, upliftment, when you got problems, or when the privileges came, but he waited. All that I noticed that he had constant stability in his way that he behaved. The stability in his behavior, that means ప్రేమించినప్పుడు పొంగిపోలేదు, ద్వేషించినప్పుడు కృంగిపోలేదు. He is not down when he was not down when people hated him, or he was not bubbled so much when people praised him. The stability in his behavior made him great. Then one more thing is how the things that he given priorities, for which things he given priorities. We all, most of the IT people, you know that these words are not new. Giving prioritizing things and giving importance and kind of thing. So దావీదు తన అన్ని విషయాల్లో ప్రయారిటీ, అంటే దేనికి ప్రయారిటీ, దీనికి ఇవ్వాలా దానికి ఇవ్వాలా అంటే ఏంటి, ఒక విధంగా చెప్పండి, వివేకం కలిగి ప్రవర్తించాడు. బాధ్యతల్లో నమ్మకత్వానికి, స్థిరత్వానికి, విధేయతకు ప్రాధాన్యత ఇచ్చాడు. అంటే తనకు అప్పగిప్పని పనిలో నమ్మకంగా ఉన్నాడు. ఇంటిగ్రిటీ దట్ హీ హ్యాడ్ షోన్. verse 10 says that దావీదు 10వ వచనంలో దావీదుని చంపడానికి సౌలు ప్రయత్నించాడు. అక్కడ ఏమున్నదంటే దావీదు మునుపటిలాగానే వీణ పట్టుకొని వాయించనుంది. Saul tried to kill him. It is written that as usual he continued his work. ముందు ఒక వచనం మీకు ముచ్చని గుర్తుంది కదా, ఈ పై అధికారి మీ పేద కోప్పడినప్పుడు అంటే ఏంటి, మనం మునిపటిలాగానే యూ షుడ్ బి ద సేమ్ ఆల్వేస్. యూ షుడ్ నాట్ చేంజ్ యువర్ యాటిట్యూడ్ బికాస్ సంబడి ఎల్స్ చేంజ్ ద యాటిట్యూడ్. This word I used to tell to my daughter as a counseling, as a father. I think I am a good father. Whenever somebody says something to you, either good or bad, don't take it to heart. Why? Whatever they said, either you're black, you're short-tempered, whichever, that is their opinion. It is not what you are, right? When somebody said their opinion, thank God, that is how we understood. Praise God. And leave it to that. But don't take it, okay, what, because he said you are a donkey, you are looking like a monkey. You are not. You no need to feel sad. You always should know who you are. That is what is important for a Christian, to know who you are in Christ. You are not defined by anyone in this world. We are defined by the word of the Lord. David knew very well. So David stood strong. Even Saul tried to kill him. What he understood, no one can touch his life. God appointed him as a king that is yet to be fulfilled, not yet finished. How can he be killed? Simple logic, right? God has a plans and purpose for your future. You know it, you believed it, you said amen. About why you are so unstable for the situations or things or the people say something about you. So David stood so strong. David decided to be faithful in the work. He didn't leave his work. Whatever it is given, unless Lord push him away, he has to stand there. Whenever your working place, with a partner that you are living, and మీ భార్యతో నీకు భర్తతో ఉంటున్నప్పుడు కానీ పనిచేస్తున్నప్పుడు కానీ మీకు నచ్చకపోతే వదిలి వెళ్ళిపోరు కదా, వెళ్ళాలనే ఉద్దేశం కూడా ఉండకూడదు. అది పని అయినా పెళ్ళైనా. ఎందుకంటే దేవుడు ఇచ్చిన దాంట్లో దేవుడు నన్ను కదిపే వరకు నేను ఇక్కడే ఉంటాను. నో వన్ షుడ్ మూవ్.
ఈయన కీర్తనలు అందుకే 15 అధ్యాయంలో అంటాడు ఏంటంటే, దేవుని పర్వతం ఎవరు ఎక్కగలరు. ప్లీజ్ టర్న్ టు Psalms 15. These are words of David. He says that, no, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగినవాడు, నీ పరిశుద్ధ పర్వతం నివసింపదగినవాడు ఎవడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు, హృదయపూర్వకంగా నిజం పలుకువాడే, అట్టివాడు నాలుకతో కొండెములాడు, తన చెలికాలకి కీడి చేయడు, తన పొరుగువాని మీద నిందమప్పుడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అప్పుడు ఈ మాట అంటాడు ఏంటంటే, అతడు ప్రమాణము చేయగా నష్టం కలిగినను మాట తప్పుడు. When he gives the word, this is the quality of children of God. When you committed to something, even you go through the loss, even it is not profitable, you should not change your word, you should not change your mind. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పుడు. సో జీవితంలో ఎప్పుడు లాభాలు కలగాలని ఏం లేదు, నష్టం కలిగిన మాట మీద నిలబడాలి. ఒక క్రైస్తవుడు మాట మీద నిలబడలేదంటే దేని మీద నిలబడ్డు? You should able to stand. That is, all that I'm talking about. David decided to be strong in his attitude. Wherever God placed him, either there are fruits or not, there are no fruits. Joel said, right? Even the sheep is there in the fen, దొడ్డిలో గొర్రెలున్నా లేకపోయినా, ద్రాక్ష చెట్లు పూసిన పూయిపోయినా, నేను యెహోవాను ఆనందిస్తాను. This is the commitment that we made. Either it is there or not, God blessed or not, I will yet rejoice in the Lord, because my life is in the hands of the Lord. Your life is not and should not be measured with the blessings, with the flourishing, with the expanding. This all will come. This is secondary. My point is that the primary is that either you are right with the Lord or not, either you trust in the word of the Lord or not. రెండవది ఏంటంటే, ఇక్కడ సేమ్ 2 మార్లు తప్పించుకున్నాడు. సౌలు దావీదును ఎందుకు అంతగా చంపాలనుకున్నాడు? Why Saul wanted to kill David? He's jealous. In the Song of Solomon says that, chapter 8 verse 6, it says that ప్రేమ మరణమంత బలమైంది. ఏంటండి? The love is stronger than the death, but jealous is deeper than the hell. ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. ఒకరు ఇంకొకరి మీద ఈర్ష్య ఎందుకు పడతాడంటే కారణం అక్కర్లేదు. దావీదు సౌలుకి మంచి చేశాడా, చెడు చేశాడా, ఏమైనా కీడు చేశాడా? లేదు కదా. ప్రజలందరూ దావీదుని ప్రేమిస్తే ఒక్క వ్యక్తి దావీదుని ద్వేషించాడు. వినండి జాగ్రత్తగా. ప్రజలందరూ దావీదుని ప్రేమిస్తే ఒక్క వ్యక్తి దావీదుని ద్వేషించాడు. When so many people are loving you, but there may be one person who hates you. కానీ మనకు అర్థం నార్మల్, మనకు ఒక జడ పదార్థం ఏంటంటే, ఆ ఒక్క వ్యక్తి గురించి జీవితాంతం బాధపడతాం ఎందుకు? While you have many people, those who are loving and praying and caring about you, but the one person attitude towards us which is hurting you, but you are meditating upon it day and night as if the word of the Lord, and you feel sad. Why? David didn't do that. What David did, David might meditate upon the word of the Lord. He never moved with the attitude of Saul again. That means again we should see that he want to stay strong in the calling that he has called. మీరు స్థిరులను, ఫస్ట్ కొరింథీ చాప్టర్ 15:58 says that, కాగా నా ప్రియమైన సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. ఏంటండి? మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి మనం ఏం చేయాలి? స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులు అన్నాడు. దేవుడు మనతో మాట్లాడదాం, మాటకి చెప్తుంది ఏంటంటే, సో మెనీ థింగ్స్ మే బి హ్యాపెనింగ్. యు ఆర్ డూయింగ్ వాట్ ఎవర్ కమిట్మెంట్ యూ హ్యాడ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి రెస్పెక్టెడ్ బై ద లార్డ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి రివార్డెడ్ బై ద లార్డ్. డోంట్ డిసప్పాయింట్ అబౌట్ ఇట్. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్, వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్, బీ స్ట్రాంగ్ ఇన్ వాట్ యూ ఆర్ డూయింగ్. బీ స్ట్రాంగ్ విత్ యువర్ కమిట్మెంట్. You committed to the Lord, Lord, my life is yours. Whatever you want to do, I will do. Wherever you send, I will go. Then why we have to be bothered about some one person who didn't like you, said something about you, or commented something about you? Then you change your mind. Who is that? It shows that who are your priority in your life. ప్రభువే నీ జీవితంలో ప్రధానమై ఉంటే, నీ జీవితంలో ఏర్పడిన ఏ అంశం కూడా ప్రధానం కాదు. దావీదు దేవుని సేవ చేశాడా, మామూలు పరిచయం చేశాడు, మామూలుగా పని చేశాడా? ఈజ్ డేవిడ్ ఈజ్ ఎ వాట్ యు కాల్ did God's work, or he did some kind of social, what you call, general work? He was a soldier, he was a
centurion, he became a king. It is not a ministry that is so called, right? దానియేలుని చూడండి, యేసేపుని చూడండి, వీళ్ళందరూ దేవుని సేవకులు కాదు కదా. వాళ్ళు సాధారణమైన సామాజికమైన సేవ పనులేక చేశారు. అడ్మినిస్ట్రేషన్ ఉన్నారు కదా, వాళ్ళని దేవుని సేవకులు అనుకుంటాం. ఎలాగనుకుంటాం? కానీ అది మన దృష్టి. మనం ఏమనుకుంటాం, దేవుని సేవ అంటే ఇదే దేవుని సేవ అనుకుంటాం. బట్ వాక్యం ఏం చెప్తుందంటే, మీరు భోజనం చేసినా, పానం చేసినా, పడుకున్నా, లేచినా, మరి ఏమి చేసినా దేవుని మహిమార్థం చేయండి అన్న వాక్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ వెరీ క్లియర్. వాట్ ఎవర్ యూ డూ, either you drink, either you eat or sleep, do unto the Lord. So a Christian is a minister unto the Lord. Whatever he do, whatever he say, it is the ministry unto the Lord. It's not only the preaching, not only the establishing churches. So that means each one of us are the ministers of the Lord. David is a minister unto the Lord. Whatever he did, that is why he didn't separate sacred and secular jobs. So when you are working in your office after Sunday, and when you are with a non-Christians, you are still child of God. The integrity of how you are behaving with the people, how you are handling things, how you are able to see God in your life every moment makes you the great in the presence of the Lord. There are a lot of things that I want to close here. That one point you take this day with you: God wants you to be great. How you can be great? Just live a life that God wants you to be. It's not only Sundays, not only the activities that you do in the church, but in the outside of the church. You are proved. You are in the church few minutes in a week, but rest of the hours, days, you are outside the world. That is where God wants you to live as His children. May God bless you with this word. Have a step. Decide to be strong wherever you are, to stand for the Lord and follow the values of the Lord. And God will certainly make you great in the days to come. Let me close in a prayer. Precious Father, I praise and thank you, Lord. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు. మా జీవితంలో తండ్రి ప్రతి క్షణం, ప్రతి దినం, ప్రతి పని, ప్రతి దాంట్లో నువ్వే ప్రధానుడిగా చూడడానికి, నీకే ప్రాధాన్యత ఇవ్వడానికి మాకు సహాయం చేయని వేడుకుంటున్నాను. Lord, give us the ability to see you as your most supreme person in our life. Whatever we do, whatever we say, it should be based upon what you like us to do, what you like us to say. Lord, bless this word, enable us to, Lord, be fruitful in this word. In Jesus' precious name, amen. Praise the Lord. Hallelujah. దేవునికి స్తోత్రం కలుగునుగా. చక్కటి వర్తమానాన్ని మనం విని ఉన్నాం. దేవుని కృపను బట్టి మీలో ఎంతమందికి మాటలు అర్థమైనాయో, ఎంతమంది ఇంకా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో, ఇదేమంత కాంప్లికేటివ్ సబ్జెక్ట్ కానే కాదు కదా. నో యువర్ సెల్ఫ్ కదా, ఇన్ అ షార్ట్ ఫామ్. సో దేవుడు మొదటగా నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అని మన చుట్టూ అనేక మంది మనకు అనేక రకాలుగా మనం మాట్లాడచ్చు, కృంగదీయచ్చు, పడవేయచ్చు. కానీ ఒక విషయం మరలా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను పడినా నా దేవుడు నన్ను పైకి లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలా చక్కటి వర్తమానాన్ని మనం విన్నాం. దయచేసి లేచి నిలబడదామా? ఒకసారి ఒక చక్కటి కీర్తనను పాడి దేవుని నామమును మహిమపరచుకుంటూ దేవుని కానుకలు సమర్పించుకుందాం. ఈ సమయంలో ఐ వెల్కమ్ సిస్టర్ మైటీ with her family, brother David Wilson. సో లాస్ట్ డిసెంబర్లో కదా మ్యారేజ్ జరిగింది. దేవునికి స్తోత్రం. లాస్ట్ డిసెంబర్లో మ్యారేజ్ జరిగింది. మరి నా డిసెంబర్ 18th మ్యారేజ్ జరిగింది. సో విదిన్ 1 month మరలా వాళ్ళు యూఎస్ రావడం, మరలా ఫస్ట్ టైం మన సంఘాన్ని రావడం. దేవునికి స్తోత్రం. Praise the Lord, praise the Lord. God bless you, God bless you. దేవునికి స్తోత్రం కలుగును. అందరికి వచ్చినటువంటి పాట కాబట్టి దయచేసి అందరు కూడా స్వరాలు తెరిచి ఈ యొక్క కీర్తన పాడాల్సిందిగా ప్రభువుని మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితిని నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితిని నా దేవా. నిన్నే నా
జీవితమునకు ఆధారము చేసుకుంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. నన్ను చూసి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగి ఉన్న నన్ను చూసి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. కూడిన వారెవరు, మేలు చేయు దేవుడవు. నిన్నే నే నమ్మితిన్ నా దేవా. అందరూ చెందమా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు. నిన్నే నే నమ్మితిన్ నా దేవా. ఎంత అక్షర సత్యమో కదా. దావీదు తన మీద ఎన్ని శ్రమలు వచ్చినా, తన గురించి నలుగురు ఏమనుకున్నా మంచి మాటలను బట్టి గర్వించలేదు, చెడు మాటలను బట్టి కురింగిపోలేదు. దావీదు గొలియాతును
దేశమంతా ఒక పాట పాడింది. ఏమని? దావీదు 10,000 మందిని చంపేశాడని. ఇదిగో చూడండి, ఆ మాట వినటువంటి దావీదు నేను వెనువెంటనే రాజు అవ్వాలని తనలో తాను గర్వించలేదు, కానీ దేవుని పాదముల చెంత నిలబడి తన చిత్తాన్ని కోరుకున్నట్లుగా దేవుని మాటను బట్టి చక్కటి వర్తమానాన్ని మనం విని ఉన్నాం. శ్రమలలో పడిపోలేదు, సంతోషం వచ్చినప్పుడు పొంగిపోలేదు, కానీ ఒకటి మాత్రం జ్ఞాపకం చేస్తున్నాడు, తను పిలిచినటువంటి పిలుపును బట్టి దేవుని కృపలో ముందుకు నడవడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు నా వాక్యాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా దేవుని సన్నిధిలో మన వ్యక్తిగత జీవితాలలో, మన వర్క్ ప్లేసెస్ బాగలేదనో, మన చుట్టూ ఉన్నటువంటి కొలీగ్స్ నచ్చలేదనో, లేదా మన ప్రాజెక్ట్స్ సరిగ్గా లేవనో, మనం అనేక రకాలుగా మనం ఉన్న స్థితిని బట్టి ఇది సరిపోదేమో అని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. మనకున్నటువంటి పరిస్థితిని బట్టి ఇది నా వల్ల కాదనుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను నా ప్రియ సహోదరి సహోదరుడు, మనం ఆ స్థానంలో ఉన్నామనంటే అది మన గొప్పతనం కాదు, మన జ్ఞానం అంతకన్నా కాదు. మనకన్నా అనేక మంది జ్ఞానవంతులు, మనకన్నా గొప్పవారు ఉద్యోగాలకు ఇంకా తిరుగుతున్నా, నీకు నాకు మంచి చక్కటి ఉద్యోగాన్ని, మంచి కుటుంబాన్ని దేవుడు దయచేశాడంటే అది దేవుని యొక్క కృపను మనం వెల్లడిపరచడం కొరకు తప్ప మరి ఇంకొకటి కాదు, కానేరదు. ఉదయవేళ సమయంలో నా ప్రియ సహోదరి సహోదరుడు, నూతనమైనటువంటి వారంలోనికి మనం ప్రవేశిస్తుండగా దేవుని యొక్క సన్నిధానాన్ని ఒక నూతనమైనటువంటి వారంలో కూడా మనం కొనసాగి ముందుకు తీసుకుని వెళ్ళాల్సినటువంటి వారం ఎంతైనా ఉన్నాం. మన కుటుంబంలో కానీ, మన ఉద్యోగాల్లో కానీ, మనం పనిచేస్తున్నటువంటి స్థలాల్లో కానీ దేవుని సన్నిధి మనతో లేని యెడల మనం ఏ పని కూడా ముందుకు చేయలేము. దేవుని సహాయము వల్ల నేను ప్రాకారాలను దాటుతున్నాను కీర్తనాకారుడు 18వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఉదయవేళ సమయంలో నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక గొప్ప తీర్మానం తీసుకుందాం. ఉదయవేళ సమయంలో, దేవా నీవు నాతో పాటు నడవండి, నేను నీతో పాటు నడుస్తాను. నా దేవుడు ఇదిగో కేవలం కొండలకు మాత్రమే దేవుడు కాదు, కానీ లోయలలో కూడా నా దేవుడు దేవుడుగా ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా నీకే వేవేల వందనాలు చెల్లిస్తాను. మహాగణుడవు మహోన్నతుడైన మా తండ్రి, మీ పాదముల చెంత ఉదయవేళ సమయంలోనైనా షారన్ ఫెలోషిప్ చర్చ్ ఆఫ్ ఆల్బనీలో తెలుగు ఆరాధన కొరకు నైనా తండ్రి వేగరపడి మీ మందిరావరణకు వచ్చినటువంటి బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రాముఖ్యంగా నాయనా తండ్రి విత్తబడినటువంటి వర్తమానాన్ని బట్టి, దైవజనుడిని బట్టి ప్రత్యేకించి వందనాలు చెల్లిస్తున్నాను. అయా బహుబలంగా నాయనా తండ్రి ఇంకనూ రానున్నటువంటి దినాల్లో మరి ముఖ్యంగా చక్కటి ఆరోగ్యాలతో అయా తండ్రి ఆ కుటుంబాన్ని దీవించి బలపరచమని, ముఖ్యంగా విన్నటువంటి వర్తమానము మా యొక్క హృదయాలలో నాటబడిలాగిన అయా తండ్రి కురింగిన సమయాలలో నాయనా తండ్రి ప్రభువా మరి అదే రీతిగా సంతోషమైనటువంటి పరిస్థితుల్లో కూడా మా హృదయాన్ని మేము కట్టుకొని ముందుకు నడిచేటువంటి అవకాశం దయచేయండి. ప్రాముఖ్యంగా మీ సన్నిధికి వచ్చినటువంటి నూతనంగా వచ్చినటువంటి బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా గాయత్రిని బట్టి మీకు వందనాలు. ముఖ్యంగా నైనా తండ్రి తను పనిచేస్తున్నటువంటి స్థలాల్లో ముఖ్యంగా తండ్రి ప్రభా తన అనేకులకు ఆశీర్వాదకరంగా, తన కుటుంబానికి దీవెనకరంగా వాడుటకు సహాయం దయచేయండి. అదే రీతిగా మైటీని డేవిడ్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. వివాహము అన్ని విషయములలో ఘనమైనదని మాట సెలవిస్తుంది. ఆ వివాహ విషయంలో వీరిని పరిశుద్ధ వివాహంలో జతపరిచిన మా గొప్ప దేవ, మరి ప్రాముఖ్యంగా ఆల్బనీ పట్టణానికి ప్రభావ మరల వారు నడిపించాలని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా వారి యొక్క వైవాహిక జీవితంలో మరి హృదయంలో వారి ప్రభావ వారు ఏమైతే ఆశిస్తున్నారో అయ్యా, వారు ఏదైతే కుటుంబాలుగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు సమస్తము సమకూడి వారి జీవితంలో జరుగుటకు సహాయం దయచేయమని, అదే రీతిగా నైనా తండ్రి మీ సన్నిధికి తీసుకొచ్చిన కానుక అర్పణ దశంభాగాలు దీవించండి. మీ సేవలో ఘనముగా వాడబడలాగిన అదే రీతిగా జరగబోతున్నటువంటి కార్యక్రమాలన్నిటిని మీ చేతులకు అప్పగిస్తుండగా, ముఖ్యంగా ఇక నూతన వారంలో మా బిడ్డలు ఎవరైనా ఇంటర్వ్యూస్ కొరకు, ప్రాజెక్ట్స్ కొరకు, నైనా ప్రయాణాల కొరకు ఎవరైతే వేచి చూస్తున్నారో దేవా నీ చిత్తమును వారి పక్షమున కార్యమును జరిగించుటకు సహాయమును దయచేయమని, అయ్యా తండ్రి డోర్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ బి ఓపెన్ ఇన్ ద మైటీ మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్. అయ్యా తండ్రి వారి ముందున్నటువంటి ప్రతి ద్వారము యేసు నామములో నైనా తండ్రి తెరిచి నీ చిత్తమును వారి చేతుల్లో జరిగించే సహాయం దయచేయమని తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములోనే ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. శుద్ధ దేవునికి అనున్నత సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడు నడిపించను గాక.